రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. సో ప్రెజెంట్ సుప్రీం లీడర్ ఖమేనీ వచ్చాడు. ఎస్, సోషల్ మీడియాలో ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి అంశం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత తొలిసారి ప్రజల ముందుకు వచ్చినటువంటి ఖమేనీ అషూరా కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంట్రల్ టెహ్రాన్ లో జరిగినటువంటి ప్రోగ్రాంలో కనిపించడంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎంట్రీ ఇవ్వగానే నినాదాలతో ఒక్కసారిగా ఇరాన్ ప్రజలు హోరెత్తించారని చెప్పాలి. అయితే కాల్పుల విరమణ తర్వాత వెంటనే ఖమేనీ బయటకు వస్తారని ఆశించినటువంటి ప్రజలు కానీ అప్పుడు బయటకు మాత్రం రాలేదు. బయటికి రాకుండా కేవలం ఆడియో ద్వారానే సందేశాన్ని రిలీజ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. యుద్ధంలో విజయం సాధించామని ఒకవైపు ప్రకటన చేసి ఇక యుద్ధ సమయంలో అత్యంత రహస్య బంకర్లో ఆశ్రయం పొందినటువంటి ఖమేనీకి అత్యంత ఉన్నత స్థాయి భద్రత కల్పించారు ఒకవైపు సైన్యం. మరి ఎట్టకేలకు ఖమేనీ క్షేమంగా బయటకు రావడంతో ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రుత్లో చేస్తున్నటువంటి వరుస పోస్టులు కూడా మనం చూసాము. ఖమేనీకి సంబంధించి ఏం చేయట్లేదు అని చెప్పి మాట్లాడడం, నిజంగానే లీడర్స్ని చంపేస్తారా అన్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా సుప్రీం లీడర్ ఇరాన్కి సంబంధించి సుప్రీం లీడర్ ఖమేనీ బయటకు రావడంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు, ఊపిరి పీలుస్తూ ఉన్నారు. కొన్ని ప్రోగ్రామ్స్లో కూడా మెల్లిమెల్లిగా ఇప్పుడు రావడంతో మరి వెంటనే ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది నిజంగా ఒక ప్రశ్నార్థకంగానే తెలుస్తోంది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ఇరాన్కి సంబంధించి సుప్రీం లీడర్ ఖమేనీ బయటకు రావడం పట్ల ప్రజలు ఏమంటున్నారు, మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఖమేనీ ఏం చెప్తున్నారు? ఎట్టకేలకు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత మొదటిసారి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ బయటకు వచ్చారు. తొలిసారి ప్రజల ముందుకు వచ్చిన ఖమేనీని చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అషూరా కార్యక్రమంలో ఖమేనీ పాల్గొన్నారు. సెంట్రల్ టెహ్రాన్ లో జరిగిన ఈ ప్రోగ్రామ్ లో ఖమేనీ కనిపించారు. ఇక సుప్రీం లీడర్ ఖమేనీ ఎంట్రీ ఇవ్వగానే ఆ ప్రాంతం అంతా కూడా నినాదాలతో హోరెత్తించారు ఇరాన్ ప్రజలు. కాల్పుల విరమణ తర్వాత తొలిసారి బయటకు వచ్చారు. అంటే కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత వెంటనే బయటకు వస్తారు ఖమేనీని చూడాలని కూడా అందరూ ఆతృతగా ఎదురు చూశారు. కానీ కొంత విరామం తర్వాత ఖమేనీ బయటికి రావడం, ఖమేనీని చూడగానే అటు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన రావడం, ఆ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ ఎంట్రీ చూడగానే తమ అభిమాన నేత లీడర్ బయటకు రావడంతో వారందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఖమేనీ నినాదాలు మొత్తం ప్రాంతం కూడా ఖమేనీ నినాదాలతో హోరెత్తింది. ఖమేనీ బయటకు వస్తారని అందరూ గతంలో ఆశించారు. కానీ అప్పుడు బయటకు రాకుండా కేవలం ఆడియో ద్వారా మాత్రమే తన సందేశాన్ని ప్రజలకు పంపించారు. మనం విజయం సాధించాం, ఇజ్రాయెల్ పైన ఆధిపత్యం చెలాయించాము, ప్రతి చోట కూడా ఇజ్రాయెల్ పై మనమే ముందంజలో ఉన్నాము, మనమే ప్రతి ప్లేస్ లో కూడా వారు దాడిని ఎదుర్కొన్నామనేది కూడా ఖమేనీ వారికి కాల్పుల విరమణ తర్వాత ఒక రిలీజ్ చేశారు, ఆడియో రిలీజ్. యుద్ధంలో విజయం సాధించామంటే ఆయన ప్రకటన చేశారు. యుద్ధంలో సమయం అత్యంత రహస్య బంకర్లోకి వెళ్లిపోయిన ఖమేనీ ఆ సమయంలో ఖమేనీకి సంబంధించి కొన్ని వార్తలు కూడా ప్రచారం జరిగాయి. ఖమేనీ తర్వాత వారసులుగా 3 పేర్లను ప్రతిపాదించారు. వారిలో ఫైనాన్స్ త్వరలో అన్నట్టు కూడా కొంత ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి అంతా కూడా ఇప్పుడు తెరదించుతూ ఖమేనీని బహిరంగంగా బయటికి రావడం, ఎంట్రీ ఇవ్వడంతో అనుకోకుండా అందరి ముందు ఎంట్రీ ఇవ్వడంతో వారందరూ కూడా ఇరాన్ ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖమేనీ ఆశ్రయం పొందిన ప్రాంతాల్లో గతంలో అత్యంత భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు ఖమేనీకి అత్యంత ఉన్నత స్థాయి భద్రతను సైన్యం కల్పించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎట్టకేలకు ఖమేనీ క్షేమంగా బయటకు రావడంతో వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రజలందరూ కూడా యుద్ధం సమయంలో ఇటు ట్రంప్ గాని ఇటు ఇజ్రాయెల్ ప్రధాని గాని ఇక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖమేనీ ఎక్కడున్నారో మాకు తెలుసు, కానీ ఆయన మేము చంపాలని అనుకోవడం లేదు, కానీ బేషరతుగా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, సరెండర్ అయిపోవాలంటూ కూడా తెలిపిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు కొద్దిసేపటికి మళ్ళా ఇరాన్ దాడులు చేసింది. తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేసింది. ప్రతిదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఫైనల్ గా ఎట్టకేలకు ఇరు దేశాలతో చర్చలు జరిపారు. ఇద్దరు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారు. ఇజ్రాయెల్ అధినేతలంటూ కూడా ట్రంప్ ట్వీట్ చేయడం, దాని తర్వాత ముందు
6 గంటల లోపు ఇటు ఇరాన్, ఆ తర్వాత ఇజ్రాయెల్ ఇద్దరు కూడా 12 గంటల లోపు, మొత్తం 24 గంటల లోపు మొత్తం యుద్ధం అంతా సమసిపోవాలి, యుద్ధ వాతావరణం లేకుండా శాంతియుత వాతావరణం నెలకొనాలనేది ట్రంప్ కోరిన నేపథ్యంలో ఎటకేలకు కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయి. వెంటనే ఇరాన్ సుప్రీం ఖమేనీ బయటకు వస్తారని అందరూ ఆశించారు. కానీ తర్వాత అప్పుడు కేవలం ఒక ఆడియో మాత్రమే రిలీజ్ చేశారు. ఇక విరమణ జరిగిన కొన్ని రోజుల తర్వాత ఖమేనీ బయటికి రావడం, ఒక కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో అక్కడి ఖమేనీ రాగానే ఖమేనీ పేరుతో నినాదాలు మోత మోగింది. అక్కడ అంతా కూడా ఖమేనీ అంటూ కూడా అంతో నినాదాలు చేశారు. అంతో హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూసుకుంటే కనుక రెండు దేశాలకు సంబంధించి ఎవరు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘనకు దిగడం లేదు. కానీ ప్రజెంట్ అయితే శాంతియుత వాతావరణం నెలకొంది. ఫర్దర్ గా ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి అనేది కూడా ఇరు దేశాల ప్రజలు అయితే కోరుకుంటూ ఉన్నారు. కానీ ఫర్దర్ గా ఏం జరగబోతుంది కూడా చూడాల్సి ఉంది. ప్రజెంట్ అయితే శాంతియుత వాతావరణం కొనసాగుతుంది. ఎట్టకేలకు ఇరాన్ సుప్రీం లీడర్ బయటకు రావడంతో ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక మొత్తానికైతే చూస్తున్నాం కాబట్టి ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ రాకతో బయటకి రావడంతో ఒక్కసారిగా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందంతో మునిగి తేలుతున్నారని చెప్పారు. మరి ఇరాన్కి సంబంధించి ఆర్థిక స్థితిగతులు కావచ్చు, యుద్ధంలో జరిగినటువంటి నష్టాలకు సంబంధించి కూడా ఖమేనీ ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటాడు, అసలు ఖమేనీ ఎలా ముందుకెళ్ళబోతున్నారు అనేది వేచి చూడాలి.